మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు, కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఫోన్ కొడుతుంటే, నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్, ఆయన బిల్లు మాఫ్. అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండ్రు. ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసింది. ఆనాడు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే, ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడేమన్నా ఓట్లున్నాయా? ఇప్పుడేమన్నా ఎన్నికలున్నాయా? ఇంకా 4 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు. కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసింది. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయిందంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నదేంది? 2320కి అమ్ముడుకోవాల్సిన వడ్లు 1800 1900కి అమ్ముకుంటున్నారు. 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు, నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నాడే? మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు. ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టయితున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టయితున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రుంటి. వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే. మా ఇద్దరిని పిలిచి సంచులేమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండ్రి. వడ్లు కొనంగానే 24 గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలే. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకున్నారా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. ఇవాళ కల్లాలలో 15 రోజులు 20 రోజుల నుంచి రైతులు కావలి కాస్తున్నారు. పొద్దుందాకా కోతుల భయం, పొద్దుమీకి అడవి పందుల భయం, ఎక్కడ అకాల వర్షాలు పడతాయో, వడ్లు తడుస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు వడ్లు కొనాలి, ఆ రైతులకు మద్దతు ధర రావాలి, రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిండా? ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరికి గుర్తుండి ఉంటుంది. నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, ఎలక్షన్లు నడుస్తున్నాయి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా, నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. హరీష్ రావు పైసలు వేస్తా అంటుండు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి, ఇగో ఇప్పుడైతే 10,000,
మేమొస్తే 15,000 వేస్తా అని మాట్లాడిండు. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి. నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పట్టలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందా? అదే అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేము గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది? రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు. నీ సంగతి ఏందని పట్టుకున్నావు. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. ఇవాళ మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు. అలేనా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు. ఈ 4 దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టి మోసం చేసిన మనిషి అంటామే. ఈ 4 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసిన మనిషి అంటామా? మరి ఏమంటాం? ఏమంటాం? అది మీకే వదిలేస్తాయిగా, నేను మీకే వదిలేస్తా. అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసినోడన్న బతికి బట్ట కడతాడా? కొండగట్టు అంజన్న ఊకుంటాడా? మరి ఇవాళ ఆయన 15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషం అని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య అని చెప్పిన. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీ ఈడ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది? కానోళ్ళు శైలావట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానోళ్ళు శైలావట్టుర్రే. ఇవో ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టుకు కాలే. అయినా నేను ఇడిచిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు. పోనీ దసరాకు అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు, అయినాలే. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది వాయ్. ఇప్పుడు అది మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది? డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు. ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినావా లేదా? బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు? 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ బంగారు పెళ్ళ బాగా పెడలున్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు. 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా. పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడు ఎందుకు? నువ్వు చేస్తానన్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడు ఎందుకు? ఏం అవసరం? ఏ నిబంధన నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేద్దామని చెప్పి
మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే? కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుర్రి, బ్యాంకులలో లైన్లు కట్టుర్రి, జల్లి అప్పులు తెచ్చుకోర్రి, నేను రానే 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. నమ్మితే ఏమైంది? ఎందుకంటే కూడా నమ్మి నాన్న వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసిండు, ఏ ఒక్క హామీ అమలు చేయలే. కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే. కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి చూపించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పిండు ఆ కేసీఆర్, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆ కేసీఆర్. ఎలక్షన్లో చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది, లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంధు, ఎక్కడో అక్కడ ఇళ్లలోనే ఉన్నాం. కరోనా వచ్చినా లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే, వాన చినుకులు పడంగానే టింగు టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడాయి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఇవ్వమంటేనే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు వస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలే. కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గరగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను, ఈశ్వరన్న, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, కమలాకర్ అన్న, మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడు 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు, ఆయన లేచి మాట్లాడిండు, అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు ఎక్కిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిండా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. చెరువులు బాగా చేసిండు, మండలంకి ఒక గోడౌన్ కట్టిండు. ఏ మండలం కన్నా పోండి మీరు, ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. మీ వరద కాలువ, చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తన్లాడదాం, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అరే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు? రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరొందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం గా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా చేసిన పని ఏమైనా ఉండదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు, నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను చింతపండు వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా, గివి తప్ప ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం, రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది. అవునా కాదా? ఇలా ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న పాదయాత్ర చేసిండు మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.
రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్ల, ఉద్యమాల కిల్ల. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు తెరు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద దిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రైతుల వడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నరా? ఒక్క క్వింటాల్ సన్నవడ్లు కొన్నరా? ఒక్క రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాటలు మాట్లాడుతుండు. నీకు చేతనైతే రండి, భూమి మీదకి రండి. ఇవాళ రైతులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్న మా లారీలు, మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు? వడ్ల లోడ్ ఎత్తుతలేడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరికయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసీలో పాదయాత్ర చేసిండు. ఏడ చేయాలి పాదయాత్ర? ఇండ్లు కూలింది ఎక్కడా? కడుపు మండింది ఎక్కడా? నువ్వు యాత్ర చేసింది ఎక్కడా? దమ్ముంటే నల్లకుంటల చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి, మేము వస్తాం, రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ ఇసిపెట్టిండు, తోకకాడ స్టార్ట్ చేసిండు. ఇవాళ ఆయన నోరు ఎట్ట అంటే మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. రోజు మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు. ఆలోచించండి. ఇవాళ రుణమాఫీ పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయి ఇచ్చిన. రాంగ వేములవాడ లాగి మా లక్ష్మీ నరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఇంత భోజనం పెట్టి పంపిండి. ఆ దేవుడికి మొక్కొచ్చిన. ఇప్పుడే వేములవాడ రాజన్నకు మొక్కిన. ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా. అందుకే వేములవాడ రాజన్నను మొక్కినా, ఇక్కడి నుంచే మా లక్ష్మీనరసింహస్వామిని, మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా. ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని, రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తా ఉన్నాను. ఓ పెద్ద మనిషిని అడిగింటి, ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే ఎట్లా అంటే, ఇది అరిష్టమయ్యా, మీరన్న పోయి దేవునికి మొక్కునంటే నేను మొక్కొచ్చిన. ఇప్పుడు ఈ పాపాత్ముని క్షమించు. ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కులేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు. దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్మని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుణ్ణి మొక్కొచ్చిన. ఇవాళ ఆయన నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్టు అంజన మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? గంత పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? మరి చేయి ఇప్పటికన్నా. ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం? ఈ పాదయాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే, వెంటనే 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి 15,000 రూపాయల రైతు భరోసా వేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దొడ్డు వడ్లు, సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా మనం ముందుకు పోదాం. మరి అలా ఒక రైతులైనా ఎవరికైనా ఒకటన్నా అమలు చేసినాడు? 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు చెప్పిండ్రు,
బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో ఏళ్ళల్లో పడి మొక్కిండ్రు. ఒకటన్నా అయినాదే. నిన్న మహారాష్ట్ర పోయిండు, అన్ని అమలు చేసిండట. महाराष्ट्र भाई कांग्रेस जो कहा वो किया अंटुंडा किया कुछ किया। मैं पूछना चाहता हूं बेड़ा बेवा बूढ़े लोगों के लिए 4000 रुपए पेंशन दे तुम बोला, दिया क्या? दिया क्या? हमारे किसानों को 2 लाख रुपया कर्जा माफी करते बोले, किया क्या? किया क्या? हमारे किसानों को सालीना 15,000 रुपए रैतु भरोसा देते बोल के बोले, दिया क्या? हमारे बहनों के लिए 2500 रुपए देते बोले महीने में, हमारे बहनों को 2500 मिला क्या? महाराष्ट्र में बोल रहे यहाँ 2500 तो नहीं दिया, महाराष्ट्र में बोल रहे हम जीते तो 4000 देंगे। फिर यहाँ क्यों नहीं दिया? 100 दिन में देते बोले, 335 दिन हो गया अभी तक कुछ नहीं मिला है। బస్సుదప్ప అంత తుస్సే ఏమన్నా అయిందా? ఒక్కటి చేయలే. పిల్లగాళ్లకు మన పిల్లలకు విద్యార్థి భరోసా కార్డు అన్నారు, అది ఉత్తదే. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామన్నారు, ఇచ్చినారే? ఇచ్చినారే? 11 నిండి 12 రోజులు నడుస్తుంది, 20 రోజులైతే ఏడాది అవుతుంది. మరి వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన వాళ్ళకు ఈ సర్టిఫికెట్ మంచిండు. అవే 30-40 వేలు. అవి నేను ఇచ్చిన అంటాడు. నువ్వు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఏది 2 లక్షల ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? పేపర్లలో ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, ఒక్కొక్క పేజీ టీవీలలో ఇచ్చిండ్రు. కానీ 300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చిండ్రు. మా యువతను విద్యార్థులను నమ్మించిండ్రు. కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే. అందరినీ మోసం, ఎవరికి చేయలే. అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. పోలీసోళ్ళ భార్యలను కొట్టుడు, పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసినామా మనం? అరే పోలీసోళ్ళు రోడ్డు మీదకి వచ్చి వి వాంట్ జస్టిస్, వి వాంట్ ఏక్ పోలీస్ అని ధర్నాలు చేస్తాం. పోలీసోళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. చదువుకోవాల్సిన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో మా కొప్పులీశ్వరుని నాయకత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండ్రు పిల్లల్ని. మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు, ఐఏఎస్లు చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది, రోడ్లు ఎక్కుతున్నారు. ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లెక్కించిండు రేవంత్ రెడ్డి. ఆ పిల్లలు మన పక్కనే నిర్మల్లో విష జ్వరాలు వచ్చి 2 పిల్లలు చచ్చిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు వచ్చి 92 మంది పిల్లలు దవాఖానల పాలైంది. ఇవాళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. 37 మంది పిల్లలు చనిపోయింది ఇప్పటికీ. అంటే ఏ వర్గాన్ని కూడా ఇచ్చిపెట్టలే. నిరుద్యోగులకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, గురుకులాలకు అన్యాయం, అన్ని వర్గాలను అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగానే అడుగుతున్న మా జగిత్యాల జిల్లా చేసింది ఎవరు? జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? వరద కాలువలు రిజర్వాయర్ చేసింది ఎవరు? జగిత్యాల్లో వేలాది ఇండ్లు కట్టింది ఎవరు? జగిత్యాలను అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రకంగా కేసీఆర్ చేసిండు. ఏం చేసిండే? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఈ జగిత్యాల జిల్లాకు ఒక్క పని చేసింది ఏదన్నా చెప్తారా? ఒక్క పని చేసిండు. ఎందుకు చేయలే? కొన్ని పనులు అయితే చేసిండ్రయ్యా. ఏం చేసిండంటే కేసీఆర్ ఉండంగా క్రమం తప్పకుండా పంటకు పడే రైతు బంధు మాత్రం పనిచేసిండు. చేసిండు ఇంకా కొన్ని పనులు. ఏం చేసిండ్రు? పండుగకు బతుకమ్మకు కేసీఆర్ చీరలు పంపుతుండే, గవి మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. పంపిండు. ఇంకా చేసిండు. దవాఖానకు పోతే బిడ్డ దవాఖానకు పోతే కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బ్యాంకులో 13,000 వేసి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించితే గది మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇచ్చేది బంద్ చేసిండు.
చేప పిల్లలు మా మత్స్యకారులకు గంగపుత్రులకు ఇచ్చే చేప పిల్లలు మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. నువ్వు చేసింది ఏమున్నది? చేసినావు. ఎమ్మెల్యేలు మాత్రం పైసలు పెట్టి కొన్నావు, తరాజులో పెట్టి కొన్నావు ఒక్కొక్క ఎమ్మెల్యేలు. గంతకు మించి నువ్వు ప్రజలకు చేసిన పని ఏమన్నా ఉన్నదా? నువ్వు చేసిన పని ఏంది? దయచేసి మీరు ఆలోచించండి. అయితే ఇవాళ మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది. 2004లో నేను ఎమ్మెల్యే అయినా, కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే. బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం, మా రైతన్నలకు మద్దతు రావడం ముఖ్యం, రుణమాఫీ కావడం ముఖ్యం, బోనస్ కావడం ముఖ్యమని ఇంత గొప్పగా పాదయాత్ర చేసిన తమ్ముడు సంజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంజయ్తో పాటు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ.